ఈ నెల 6న నిర్వహించే శోభయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు. సీతారాంబాగా ఆలయం నుంచి శోభయాత్ర మధ్యాహ్నం 1ంటికి ప్రారంభమై కోటిలో ధర్మసభతో ముగుస్తుందన్నారు. సీతారామ కళ్యాణానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై శోభయాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు భగవంతరావు. 2010 సంవత్సరం నుండి శ్రీరామనవమి శోభాయాత్ర కళ్యాణోత్సవం శోభాయమానంగా కలెక్టివ్ గా సామూహికంగా జరుపుతున్నాం. ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలు సీతారాంబాగ్ టెంపుల్ నుంచి ప్రారంభించబడుతుంది. ఉదయం 10 నుంచి 12 మధ్యలో సీతారాముల కళ్యాణం. అక్కడ మన గవర్నర్ గారు అక్కడ అతిథిగా వస్తున్నారు. దీంట్లో సుమారు 5 లక్షల పైన రామభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారనుకుంటున్నాం. దారి పొడవునా అనేక స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు, కుల సంఘాల వాళ్ళు స్వాగత వేదికలు, ప్రసాదము, మంచినీళ్లు ఏర్పాటు చేస్తున్నారు. గాంధీ మహాత్ముడు రామరాజ్యం కావాలని కోరుకున్నాడు. అలాంటి రామరాజ్యం రావాలని రామభక్తులందరూ కూడా ఈ దేశంలో సనాతన ధర్మాన్ని అవలంబిస్తూ ఆ దిశలో పయనించి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని కట్టు బొట్టు ఆచార కాపాడుకుంటూ ఆర్థిక, సామాజిక, వైజ్ఞానిక రంగాల్లో మన దేశము ప్రపంచంలో రామరాజ్యంగా, అగ్రరాజ్యంగా మార్గదర్శనం చేసేలాగా రూపుదిద్దడంలో ఆదర్శవంతమైనటువంటి భూమిక నిర్వహించడానికి రామభక్తులందరూ కూడా తరలి